మీరన్నారు ఒకటి ఇప్పుడు చెప్పారు, సర్వైకల్ స్పాండిలైటిస్ తో బాధపడే వాళ్ళు హోమియో మెడిసిన్, డైట్, ఎక్సర్సైజ్ చేయాలి అన్నారు కదా. ఎక్సర్సైజ్ అంటే ఎలా, కొంచెం ఏమైనా చూపించగలరా? డెమో ఏమైనా ఇవ్వగలరా? స్ట్రెచెస్ చేసుకోవాలి, రొటేటింగ్ మూమెంట్స్ ఉంటాయి, నెక్ మూమెంట్స్ అలాంటివి కంపల్సరీ చేసుకోవాలి. ఇంకా ఎక్కువగా నెక్ రొటేటింగ్ మూమెంట్స్ ఉంటాయి. అవి కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటే చాలా మంది ఆపేయాలి అని అనుకుంటారు, కానీ కొంచెం పెయిన్ ఎక్కువగా ఉన్నా కూడా మెల్లగా రొటేటింగ్ మూమెంట్స్ అయితే చేసుకుంటూ ఉండాలి. అలా మూమెంట్స్ చేసుకుంటూ మెడిసిన్ వాడితేనే వాళ్ళకి రిజల్ట్ అనేది బాగా ఉంటుంది. సో హోమియో మెడిసిన్ ద్వారా ఖచ్చితంగా ఇది 2-3 months లో తగ్గే అవకాశం ఉందంట. ఇది ఎవరికి వస్తుంది ఎక్కువగా అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ ఎక్కువ కూర్చొని వర్క్ చేసి కంటిన్యూస్గా 5-6 గంటల కంటే ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి, అంటే కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి, ఇంకా గోల్డ్ స్మిత్స్కి, ఇట్లా టైలరింగ్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరూ కంటిన్యూస్గా కూర్చుంటారు కదా, మెడ వంచి కంటిన్యూస్గా అదే పొజిషన్లో కూర్చొని ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఒబేసిటీ, ఎక్కువ బరువులు ఎత్తే వాళ్ళకి, ఇంకా వెయిట్ గెయిన్, ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇది డిస్క్ల పైన ఒత్తిడి పడి ఇలాంటి ఛాన్స్, ఇలా పెయిన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే డెస్క్టాప్ మీద వర్క్ చేసే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఉండేటట్టు, అంటే వాళ్ళకి ఈక్వల్గా ఉండేటట్టు, మెడ ఎక్కువసేపు వంచే విధంగా లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకొని స్ట్రైట్గా ఉండేటట్టుగా వాళ్ళు పెట్టుకోవాలి. ఏదైనా ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా నిటారుగా కూర్చోవడము, బెండ్ చేయకుండా, అలాంటివి కొంచెం మేనేజ్ చేసుకుంటూ మెడిసిన్ వాడినట్లయితే వాళ్ళు తొందరగా బయటపడవచ్చు ప్రాబ్లం నుంచి. సో ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి? మీరు చెప్పారు ఇందులో కూడా డైట్ ఒక భాగం అని చెప్పారు కదా, మరి డైట్ అనేది ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. విటమిన్ డి కానీ కాల్షియం కానీ రిచ్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఇంకా ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్లో ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, మిల్క్ కానీ, ఎగ్ కానీ, నువ్వులు కానీ, ఇలాంటి వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మరి కాల్షియం కూడా ఎక్కువగా తీసుకోకూడదు, కొంతమంది ఓవర్గా తీసుకుంటుంటారు, అది కూడా కొంచెం ప్రాబ్లమే అవుతుంది. ఈ బోన్స్కి సంబంధించి ఎక్కువ కాల్షియం తీసుకున్నా కూడా, సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా ప్రాబ్లమే అవుతుంది. అదే త్వరగా క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది అంటుంటారు. మామూలుగా ఫుడ్ ద్వారా ఇప్పుడు నేను చెప్పినా కదా అవన్నీ ఫుడ్ ద్వారా తీసుకుంటే ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తారు, ఫుడ్ ద్వారా తీసుకుంటుంటారు, మళ్ళీ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటుంటారు. అలాంటిది చాలా రాంగ్. ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి కాల్షియం అనేది. ఇంకా కొంతమంది స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఎక్కువగా తీసుకుంటారు కదా, అవి కూడా కొంచెం అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఇట్లా పులుపు కానీ, నిల్వ పచ్చళ్ళు కానీ అలాంటివి కూడా అవాయిడ్ చేసుకుంటే బెటర్.